డీటెయిల్ చూస్తే ప్రజల దాహార్తిని తీర్చడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది అని బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ చెప్పారు. ప్యాడిసన్పేట ఎన్టీఆర్ కాలనీలో ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ నిర్మాణానికి ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజుతో కలిసి కృష్ణప్రసాద్ శంకుస్థాపన చేశారు. అందరికీ అవసరమైన మంచినీటి సరఫరాలో సమస్యలు రాకూడదనే పైప్ లైన్లు ఆధునీకరిస్తున్నట్టు తెలిపారు. డబుల్ ఇంజన్ సర్కార్ వల్లే కేంద్రం నుంచి ఏపీకి పెద్ద ఎత్తున నిధులు మంజూరు అవుతున్నాయని కృష్ణప్రసాద్ తెలిపారు. బాపట్ల శివారు ప్రాంతాలైన ప్యాడిసన్పేట, బేతనీ కాలనీ, పెయింటర్స్ కాలనీలో కొత్త ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకులు నిర్మిస్తున్నట్టు తెలిపారు. కొత్తగా 5186 హౌస్ హోల్డ్ కనెక్షన్లు, ఇంకా 100-200 పెరుగుతాయి కానీ తగ్గవు. కొత్తగా మళ్ళీ 5000 ఇళ్లకి ప్రభుత్వ శివారు ప్రాంతంలో ఇలా ఎన్టీఆర్ పిఎంజీ ఎన్టీఆర్ కాలనీస్ మనకి 3 ఉన్నాయి. వాటితో పాటు అనదరగా శివారు ప్రాంతాలు ఎన్నో పేదల ఇళ్ళు ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా ప్రతి ఇంటికి కనెక్షన్ ఇవ్వాలి. ప్రతి ఇంటికి 135 లీటర్లు పర్ హెడ్ ఇచ్చే విధంగా డిజైన్ చేస్తూ ఉన్నారు. ఏలూరు నియోజకవర్గాన్ని యజ్ఞంలా అభివృద్ధి చేస్తున్నామని జిల్లా టీడీపీ అధ్యక్షులు ఎమ్మెల్యే బడేటి చంది చెప్పారు. అందుకు అవసరమైన నిధులు సమీకరించుకొని నియోజకవర్గాన్ని ప్రగతి పదంలో నడిపించేందుకు కృషి చేస్తున్నట్టు తెలిపారు. నియోజకవర్గంలో చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమాలను, వెచ్చించనున్న నిధుల లెక్కలను ఎమ్మెల్యే చంటి వివరించారు. ప్రధానంగా ఎంఐజీ లేఅవుట్ను అభివృద్ధి చేయడంతో పాటు మిగిలిన ప్లాట్ల వేలానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. గతంలో 4 సార్లు ఎంఐజీ లేఅవుట్ గురించి మరి మంత్రి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు, అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు దీన్ని ఇమ్మీడియట్గా ప్రాసెస్ చేసి దీని మీద రావాల్సిన ఆదాయాన్ని ఇమ్మీడియట్గా రాబట్టాలని చెప్పడం జరిగింది. ఏదైతే ప్రాసెస్ ప్రకారం చేయడానికి మరి 4 నెలల్లో టైం పట్టినప్పటికీ కూడా మరి మొన్న ఏదైతే మంత్రి గారు నారాయణ గారు వచ్చారో ఆ రోజున మొత్తం అంతా కూడా క్లియర్ ఆఫ్ చేయడం జరిగింది. ఇది ఏలూరు ప్రజానీకానికి శుభ పరిణామం. ఏదైతే లోగడ 72 మంది కొనుక్కున్నారో వాళ్ళందరికీ కూడా ఇమ్మీడియట్గా రిజిస్టర్. కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో 3వ వంతు పరిశ్రమలు రాయలసీమకే వచ్చాయని ఎమ్మిగనూరు ఎమ్మెల్యే జె నాగేశ్వరరెడ్డి అన్నారు. వాటిలో డ్రోన్ సిటీ, కర్నూలు ప్రాంతానికి పవర్ హబ్, సోలార్ హబ్, యుద్ధం విమానాల తయారీ కేంద్రం పుట్టపర్తిలో వచ్చాయని చెప్పారు. గతంలో అనంతపురం జిల్లాకు కియా పరిశ్రమ వచ్చినట్టు తెలిపారు. రాయలసీమకు ఎక్కువ పరిశ్రమలు తెచ్చిన ఘనత రాయలసీమ బిడ్డ సీఎం చంద్రబాబు నాయుడుది అన్నారు జె నాగేశ్వరరెడ్డి. స్టీల్ ప్లాంట్ అన్నప్పుడు 16,500 కోట్ల రూపాయలతో మొదటి ఫేజ్ 4,500 కోట్లు, రెండవ ఫేజ్ కి సంబంధించినటువంటి మిగిలినటువంటి డబ్బుని కేటాయించి పూర్తి చేసి ఈరోజు ఏదైతే ఉన్నటువంటి జమ్మలమడుగు నియోజకవర్గంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా శంకుస్థాపన జరగడం జరిగింది. మరి అదే విధంగా ఈ రోజు పరిశ్రమల కూటమికి సంబంధించిన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత గర్వంగా తెలియజేస్తున్నాం, ఏదైతే దాదాపు 3% 3వ వంతు పరిశ్రమలు వచ్చిన దాంట్లో మాక్సిమం రాయలసీమకి రావడం జరిగింది. మరి ఈరోజు మీరు చూసినప్పుడు రాయలసీమలో డ్రోన్ సిటీ కావచ్చు, కర్నూలులో అదే రకంగా ఈ ప్రాంతానికి విండ్, పవర్ హబ్, సోలార్ హబ్బులుగా ఇక్కడ ఉన్నటువంటి గతంలో కియా పరిశ్రమ అనంతపూర్లో, ఫాక్స్కాన్ కావచ్చు, పెప్సికో కావచ్చు, అదే విధంగా ఉన్నటువంటి ఎల్జీ, ఈ రకంగా డైకిన్, ఇట్లా చెప్పుకుంటూ పోతే మొన్నగాక మన యుద్ధ విమానాల తయారీ కేంద్రం పుట్టపర్తిలో. అంటే రాయలసీమ ప్రాంతానికి పరిశ్రమలు, ఈ రాష్ట్రానికి వచ్చినటువంటి అనేక పరిశ్రమలు ఉన్నాయి. దాంట్లో కేవలం రాయలసీమకే 3వ వంతు పరిశ్రమలు వచ్చి తెచ్చిన ఘనత నిజమైన. పేదలకు మెరుగైన వైద్యం అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ఎమ్మెల్యే జె నాగేశ్వరరెడ్డి. ఎమ్మిగనూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో నిర్వహించిన హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఆసుపత్రి పనితీరు, రోగులకు అందుతున్న వైద్య సేవలు, మౌలిక సదుపాయాలపై అధికారులతో ఆయన సమగ్ర సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం అత్యధిక సురక్షిత ప్రసవాలు నిర్వహించిన వైద్యులను ఎమ్మెల్యే జె నాగేశ్వరరెడ్డి ఘనంగా సన్మానించి అభినందించారు. చూసినా ఏదైనా ట్రీట్మెంట్ ఇవ్వాలంటే, ఆ ప్రాణాన్ని కాపాడాలంటే కూడా అక్కడ సరైన సదుపాయాలు లేనటువంటి పరిస్థితి. ఒకవేళ సదుపాయాలు ఉన్న ఆర్థికంగా ఆ వచ్చినటువంటి పేషెంట్ పరిస్థితి బాగలేకపోతే
50,000 60,000 రూపాయలు ఖరీదు చేసేటువంటి ఒక ఇంజెక్షన్స్ ఈరోజు ప్రభుత్వం ఉచితంగా ఇచ్చి ఫ్రీగా ఇచ్చి వారి బడుగు బలహీన వర్గాలు పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈరోజు కాపాడడం జరుగుతుంది. దాంట్లో గర్వంగా ఉంది, నాకు సంతోషంగా ఉంది. నేను మరొక్కసారి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి మా హాస్పిటల్లో ఈ నెలలోనే దాదాపుగా 2-3 నెలలు అంటే గత నెల ఈ నెల చూసుకుంటే 55 మంది పేషెంట్స్ని ఈ రకంగా స్ట్రోక్ ద్వారా హార్ట్ అటాక్ ద్వారా వచ్చిన వాళ్ళని టెనెక్టేప్లేస్ ఇంజెక్షన్ ఇచ్చి వారందరూ ప్రాణాలను కూడా కాపాడడం జరిగింది. చాలా సంతోషంగా గర్వంగా తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా కందుకూరులోని 27వ నెంబర్ పొగాకు వేలం కేంద్రాన్ని స్థానిక ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు పరిశీలించారు. వలేటివారిపాలెం నుంచి 500కు పైగా బేళ్ల పొగాకు వేలం కేంద్రానికి వచ్చింది. అయితే గంటన్నర సమయమే వేలం వేయడాన్ని ఆయన గమనించారు. 160 నుంచి 200 రూపాయల లోపే కొనుగోలు జరుపుతున్నట్లు ఎమ్మెల్యే గుర్తించారు. అనంతరం ఆర్ఎం ప్రసాదరావు, సూపరింటెండెంట్ శ్రీనివాసరావు, వ్యాపార ప్రతినిధులు, రైతు నాయకులతో ఎమ్మెల్యే సమావేశమయ్యారు. కిలో పొగాకుకు 200 రూపాయలు తగ్గకుండా కొనాలని, నో బిడ్స్ ఉండకూడదని సీఎం ఆదేశించారని ఎమ్మెల్యే తెలిపారు. ఈరోజు ఆక్షన్ ప్లాట్ఫారానికి మా నియోజకవర్గంలో ఉన్న 2 ప్లాట్ఫారాల్లో ఒకటైనటువంటి ఈ 26కి రావడం జరిగింది. 27కి ఈరోజు 570,000 వచ్చినాయి. నేను ఒకటే కంపెనీ ప్రతినిధులను కోరుతా ఉన్నా, ఏవైతే మీరు క్రాప్ ఎక్కువ పండించారని చెప్పి ఆలోచనతో మీరున్నారు, మీరు ఆ రోజు క్రాప్ స్టార్ట్ అయ్యేటప్పుడు మీరు ఇచ్చిన 140 మిలియన్లు ఇన్నింటినీ కంప్లీట్ చేయాల్సిన బాధ్యత కంపెనీల మీద ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా రైతు ప్రతినిధుల్ని, ఎమ్మెల్యేస్ని, ఎవరైతే టొబాకో ఏరియాలో ఉన్న ఎమ్మెల్యేస్ని అందరినీ కూడా పిలిపించి కంపెనీ ప్రతినిధులకు చాలా గట్టిగా చెప్పడం కూడా జరిగింది. మినిమం బ్రైట్ ఉండే గ్రేడ్ 200 రూపాయలకు తక్కువ లేకుండా కొనాల్సిన బాధ్యత మీది. ఆ రోజు మీరు ఇన్నేంటి ఇచ్చారు, 140 మిలియన్ల పొగాకు పండిస్తే మేము కొంటామని. మేము అడుగుతా ఉన్నాం కంపెనీ ప్రతినిధులు కూడా. ఆ రోజు F1 గ్రేడ్కి, F2 గ్రేడ్కి, F3 గ్రేడ్కి, F8 దాకా ఉంటాయి. ఏ గ్రేడ్కి అయితే ఈ ప్రైస్ ఇస్తామని చెప్పారో ఆ ప్రైస్ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పేద ఫ్యామిలీలకు సీఎంఆర్ఎఫ్ ఊరట ఇస్తుందని జగిత్యాల జిల్లా కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ కుమార్ చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా నిరంతరం కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. ఇబ్రహీంపట్నం మండలంలో పలు గ్రామాల్లో ఆయన పర్యటించారు. సీఎం సహాయ నిధి లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి చెక్కులు అందజేశారు. డబ్బా, వరసకొండ, ములారాంపూర్, బర్తీపూర్, వేమ్లకుర్తి, తిమ్మాపూర్, గోధూర్, ఇబ్రహీంపట్నంలో 18 మందికి 6,14,000 రూపాయల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఆయన పంపిణీ చేశారు. రైతులకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మక్కల కొనుగోలులో జరిగిన అవినీతిపై సమగ్ర విచారణ జరిపించాలని భూపాలపల్లి జిల్లా చిట్యాలలో బీఆర్ఎస్ నిర్వహించిన ధర్నాలో గండ్ర పాల్గొని మాట్లాడారు. ధర్నాలో చిట్యాల, టేకుమట్ల, మొగుళ్లపల్లి మండలాల బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు. రైతులు శ్రమించి పండించిన మక్కలను ప్రభుత్వం కొనకుండా పలు చోట్లకు తిప్పి ఇబ్బంది పెడుతుందని గండ్ర మండిపడ్డారు. రైతులకు చెల్లించాల్సిన బిల్లుల్లో కోత పెడుతుందని చెప్పారు. భూపాలపల్లిలో ఎమ్మెల్యే బాంహర్దుల రాజ్యం నడుస్తుందని ఆయన విమర్శించారు. రైతులకు న్యాయం జరగాలి, కట్ చేసిన డబ్బులు తక్షణమే చెల్లించాలని భారత రాష్ట్ర సమితి డిమాండ్ చేస్తున్నది. భారత రాష్ట్ర సమితి రైతులకు న్యాయం జరిగే వరకు కూడా ఈ పోరాటాన్ని ఆపమని కూడా హెచ్చరిక చేస్తుందని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇది రైతులకు ఒక మక్కల విషయంలోనే కాదు, ఇప్పటి వరకు కూడా వడ్లు అమ్ముకుంటే బోనస్ డబ్బులు పడతలేవు. యూరియా కొనుక్కోవాలంటే యాప్ల పేరు మీద ఈరోజు రైతులకు చాలా ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. చదువు రానటువంటి అనేక మందికి సెల్ ఫోన్లు ఆపరేట్ చేయలేనటువంటి వాళ్లకు ఈరోజు ఈ యాప్లలో యూరియా తెచ్చుకోవడం చాలా ఇబ్బందికరంగా ఉన్నది. ఈ యాప్ను తక్షణమే రద్దు చేసి గతంలో ఏ పద్ధతుల్లో అయితే యూరియా అందుబాటులోకి తెచ్చిందో అదే పద్ధతిని తీసుకురావడం వల్ల రైతులకు మేలు జరుగుతుంది అని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత
అనేక రకాల ఇబ్బందులు. గతంలో 24 గంటల కరెంట్ ఇస్తే ఈరోజు 12 గంటల కరెంటు కూడా వస్తలేదు. అధికారులు కోరితే ఇంకా నాట్లు మొదలుగాలే. ఇక సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలోని మెయిన్ రోడ్డుపై బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు రాస్తారోకో నిర్వహించారు. కన్నెపల్లి పంప్ హౌస్ వద్ద మోటార్లు ఆన్ చేసి రైతాంగానికి నీళ్లు అందించాలని వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతులకు సరిపడా యూరియా అందించాలని వారు కోరారు. ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని నినాదాలు చేశారు. ధర్నాలో బీఆర్ఎస్ నాయకులు సీతయ్య, రాములుగౌడ్, సాయిలు, రవికుమార్, సాయి కిరణ్, వెంకటేష్, నాగమల్లు, పలువురు సర్పంచులు పాల్గొన్నారు. రైతు వ్యతిరేక ప్రభుత్వంగా నడుస్తూ ఉంది. ఈ వానాకాలం ప్రారంభమై 2 నెలలు గడుస్తున్నప్పటికీ బలమైనటువంటి రోహిణి, మృగశిర, ఆర్ద్రకార్త పోయినప్పటికీ కూడా ఇప్పటి వరకు వర్షాలు పడక రైతు కొండ కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు నిర్మించినటువంటి కాళేశ్వరం వద్ద గోదావరి జలాలు రోజుకు 1,00,000 క్యూసెక్కుల నీళ్లు సముద్రం పాలవుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా నీటిని నిలిపి రైతాంగానికి పంపకుండా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నది. అట్టి నిర్లక్ష్యాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పెద్దలారా, మీరు అధికారంలోకి రావడానికి రైతాంగానికి ఎన్నో మాయమాటలు చెప్పి గ్రామీణ ప్రాంత రైతుల ఓట్లేసుకొని మీరు అధికారంలోకి వచ్చారు. ఈరోజు రైతాంగాన్ని పూర్తిగా నట్టేట ముంచి వాళ్ళని ఆర్థికంగా జీవనోపాధి కోల్పోయే విధంగా మీరు పనులు. నిర్మల్ జిల్లా బైంసా వ్యవసాయ మార్కెట్ ఆవరణంలో వేప చెట్టు ఎక్కి చొండి గ్రామానికి చెందిన రైతు రాజలింగం నిరసన వ్యక్తం చేశారు. తేజస్వి సోనం రకానికి చెందినటువంటి 9 బస్తాల సోయా విత్తనాలు తెచ్చి నాటితే మొలకెత్తలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ మార్కెట్ ఆవరణలో ఉన్న ఓ దుకాణంలో ఈ విత్తనాలు కొన్నట్లు రాజలింగం తెలిపారు. విత్తనాలు మొలకెత్తలేదని షాప్లో అడిగితే తమకు సంబంధం లేదన్నారు. విత్తన కంపెనీ వారే వస్తారని దుకాణం నిర్వాహకులు చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పేరేంది? రాజలింగం, నువ్వు కింది దిగి నాకు ఒకటి రాసి. అరే నాన్న, అరే నాన్న, నువ్వు రాసి ఇవ్వకుంటే నాకేం తెలుస్తుంది? నువ్వు ఎన్ని బ్యాగ్ తీసుకున్నావు, ఏం కథ అని. అట్లా కాదురా బేట. ఆసిఫాబాద్ జిల్లా సూర్తాపూర్ శివార్లో అటవీ శాఖ అధికారులు సాగు భూములను స్వాధీనం చేసుకోవడంపై రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతులు, అటవీ, పోలీస్ అధికారుల మధ్య స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. తోపులాటలో ఒక మహిళ స్వల్పంగా గాయపడినట్టు తెలుస్తోంది. తాత ముత్తాతల కాలం నుంచి ఈ భూములను సాగు చేసుకుంటున్నామని రైతులు తెలిపారు. సుమారు 100 మంది రైతుల జీవనాధారం ఈ భూములే అని వారు చెప్పారు. స్వాధీనం చేసుకున్న భూములను తిరిగి అప్పగించాలని వారు డిమాండ్ చేశారు. వరంగల్ జిల్లా నర్సంపేటలో అధిక ఫీజులు తీసుకుంటున్న ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలకు వ్యతిరేకంగా విద్యార్థుల తల్లిదండ్రులు ధర్నా చేపట్టారు. అధిక ఫీజులతో పాటు పుస్తకాల పేరిట విద్యార్థులు తల్లిదండ్రులపై పెను ఆర్థిక భారం మోపుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. నర్సంపేటలోని అమరవీరుల స్తూపం వద్ద వారు ధర్నా నిర్వహించారు. ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాల దోపిడీపై 15 రోజులుగా పేరెంట్స్ అసోసియేషన్ ఉద్యమిస్తున్న విద్యాశాఖ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్కూళ్లలో మౌలిక వసతులు కల్పించకుండానే అధిక ఫీజులు వసూలు చేయడంపై పేరెంట్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధిక ఫీజులు వసూలు చేస్తే విద్యార్థుల తల్లిదండ్రులను దోపిడీ చేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు కనబడతా ఉంది. అదేవిధంగా పాఠ్య పుస్తకాలు కూడా మా దగ్గరనే కొనాలని చెప్పేసి, నోటు బుక్కులు కొనాలని చెప్పేసి దోపిడీ చేస్తూ ఈరోజు వేలల్లో ప్రైవేటు పుస్తకాల పేరు మీద డబ్బులు వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఇన్ని డబ్బులు వసూలు చేస్తున్నా కూడా ప్రైవేటు పాఠశాలల్లో కనీస సౌకర్యాలు ఉన్నాయా అని చెప్పేసి అని అడిగితే కనీస సౌకర్యాలు లేనటువంటి పరిస్థితి ఈరోజు ప్రైవేటు పాఠశాలల్లో ఉన్నాయి. ప్రైవేటు పాఠశాలల్లో ఫైర్ సేఫ్టీ అయినా, గ్రౌండ్ అయినా, పార్కింగ్ ప్లేస్ అయినా, బస్సులలో ఫిట్నెస్ అయినా ఇలాంటి సౌకర్యాలు లేకుండా అనాధికారికమైనటువంటి పద్ధతుల్లో బస్సులు నిబంధనలు ఉన్నప్పటికీ నిబంధనలు ఉల్లంఘించి ఈరోజు ప్రైవేటు పాఠశాలలు నడుపుతూ
వేలల్లో ఫీజులు వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఇట్లాంటి పాఠశాలల మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి ఎంఈఓ, డిఓ, విద్యాశాఖ అధికారులు స్పందించకుండా వాళ్ళ ప్రైవేటు పాఠశాలల అడుగులకు మడుగులొత్తుతూ ఈరోజు వాళ్ళ దగ్గర ముడుపులు తీసుకొని చూసి చూడనట్టు వివరిస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు నర్సంపేట పట్టణంలో కనబడతా ఉంది. స్కూల్ని పుస్తకాలు కొనాలనే నిబంధనను వెంటనే తొలగించాలి. అదేవిధంగా పాఠశాలల యాజమాన్యము పాఠశాల నిబంధనలు ఏవైతే ఉన్నాయో పరిసరాల పరిశుభ్రత కానీ, పిల్లలకు కావాల్సిన వాష్రూమ్స్ కానీ, ఆట మైదానం కానీ వాటిని తక్షణమే వాటిని ఏర్పాటు చేసుకోవాలి. సదుపాయాలు లేని పాఠశాలను ఎంఈఓ గారు, డిఓ గారు పరిశీలించి అటువంటి నిబంధనలు మహబూబాబాద్ జిల్లాలో విద్యార్థులు రోడ్డెక్కారు. పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు వెంటనే విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో భారీ ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. విద్యార్థి గర్జనతో మహబూబాబాద్ పట్టణం హోరెత్తిపోయింది. పెండింగ్ స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలంటూ ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు. వందలాది విద్యార్థులు తరలివచ్చి ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల పేద మధ్య తరగతి విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని ఎస్ఎఫ్ఐ నేతలు మండిపడ్డారు. ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఎస్ఎఫ్ఐ మహబూబాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో చెలో కలెక్టరేట్ కి పిలుపునివ్వడం జరిగింది. ఈ రోజు స్కాలర్షిప్ అనేటిది విద్యార్థుల హక్కు. కానీ ఈ రోజు ఈ ప్రభుత్వం ఏం చేస్తా ఉంది? గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఈరోజు విద్యార్థుల స్కాలర్షిప్ ఇవ్వకుండా అన్యాయం చేసిందని విద్యార్థులందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తే ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే పోతా ఉంది. ఈరోజు నేను చెప్పదలుచుకున్న విద్యార్థులతో కానీ యువతతో పెట్టుకున్న ఏ ప్రభుత్వాలు కూడా ఇప్పటిదాకా నిలవలేదు. అందుకనే ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము ఈరోజు ఖండిస్తా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు విద్యార్థుల స్కాలర్షిప్లు చేయమని అడిగితే ఈరోజు 33 కలెక్టరేట్లు పోలీసులను ఉపయోగించి ఈరోజు అడ్డుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈరోజు ఎందుకు విద్యార్థులు యువత అంటే ఈరోజు భయపడతా ఉన్నారని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. తక్షణమే ఈ జిల్లాలో ఉన్నటువంటి దాదాపు 20,000 పెండింగ్ స్కాలర్షిప్. వరంగల్ జిల్లా నర్సంపేట డివిజన్లో ప్రైవేట్ స్కూల్ బస్సులను ఆర్టీఏ అధికారులు ముమ్మరంగా తనిఖీలు చేశారు. ఒక కాలేజీకి బస్సులు అనుమతించిన సీట్లకు మించి ఎక్కువ మంది విద్యార్థులను తీసుకెళ్తున్నట్టు అధికారులు గుర్తించారు. నిబంధనలు ఉల్లంఘించిన 2 బస్సులను సీజ్ చేశారు. మరో 7 బస్సులపై కేసు నమోదు చేసి పలు ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్యాలకు నోటీసులు జారీ చేశారు. విద్యార్థుల భద్రత విషయంలో నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని ఆర్టీఏ అధికారులు హెచ్చరించారు. బంగారు నగదును బ్యాంకు లాకర్లలో భద్రపరచుకోవాలని శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ సూచించారు. చోరీ అయిన 141 సెల్ ఫోన్లను బాధితులకు ఎస్పీ అందజేశారు. సైబర్ క్రైమ్ పోలీసుల ప్రత్యేక కృషితో చోరీ అయిన సెల్ ఫోన్లను గుర్తించామని ఎస్పీ సతీష్ కుమార్ చెప్పారు. సెల్ ఫోన్ చోరీ అయితే వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఎస్పీ చెప్పారు. దొంగిలించిన సెల్ ఫోన్లను కొనడం, అమ్మడం నేరమని, కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు. సెల్ ఫోన్ దొంగతనాలపై పోలీసులు నిరంతరం నిఘా పెట్టారన్నారు. కూడా ఈ మొబైల్ మిస్ అవుతున్న వాళ్ళు సంబంధించినది ఒక ఆపరేషన్ కింద చేస్తున్నాం. అంటే ప్రయారిటీ చేస్తున్నాం. జనవరి నుంచి ఏప్రిల్ లో అది మనకి కొత్తగా అనిపించింది కాబట్టి అప్పుడు ఒక 140 మొబైల్స్ 135 మొబైల్స్ వరకు అప్పుడు రికమెండ్ చేసి ఇచ్చాము. మళ్ళీ వితిన్ 2 months లో మళ్ళీ ఒక 121 మొబైల్స్ వరకు మనం ఇప్పుడు రికవరీ చేస్తాం. ఇప్పుడు టోటలీ లాస్ట్ 5 months లో దాదాపు 270 మొబైల్ మనం రికవరీ చేసాము. కానీ రికవరీ చేయడం అనేది అంత ఈజీ కాదు. ఓకే, మీరు అనుకున్నట్టు అంత ఈజీ కాదు. కాలినడకన తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన 116 ఏళ్ల వృద్ధ భక్తురాలు నవనీతమ్మ కోరికను టీటీడీ నెరవేర్చింది. నవనీతమ్మ ఆమె కుటుంబ సభ్యులకు శ్రీవారి ప్రత్యేక విఐపి బ్రేక్ దర్శనం కల్పించారు. అనంతరం రంగనాయకుల మండపంలో టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర వేద పండితులతో వేద ఆశీర్వచనం చేయించారు. నవనీతమ్మకు పట్టు వస్త్రం కప్పి తీర్థప్రసాదాలు అందజేశారు. అమ్మమ్మ కోరిక నెరవేర్చి మా కుటుంబంలోనికి శ్రీవారి దర్శనం కల్పించిన టీటీడీకి అలాగే చైర్మన్కి ధన్యవాదాలు తెలిపారు ఆమె మనవరాలు. చైర్మన్ సార్కి వెళ్ళిన దానికి చైర్మన్ సార్ మాకు విఐపి దర్శనం కల్పించి మాకు మా అమ్మమ్మని అందరినీ దర్శనం కల్పించారు. చైర్మన్ సార్కి కృపంగా దైవ కృపంగా మాకు విఐపి దర్శనం అయిందన్న చాలా సంతోషంగా ఉంది. మర్చిపోయిన రోజుగా గుర్తుపెట్టుకుంటాము. అందరికీ ధన్యవాదాలు. దేవస్థానం
ఎలక్ట్రిక్ బస్సుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ తిరుపతిలో వైసీపీ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో భారీ సంఘీభావ ర్యాలీ జరిగింది. భూమన అభినయ్ రెడ్డి పిలుపుతో జరిగిన ఈ ర్యాలీలో ఆర్టీసీ ఉద్యోగులు, కార్మిక సంఘాలు, పార్టీ శ్రేణులు భారీ ఎత్తున పాల్గొన్నారు. ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణను ఏపీఎస్ఆర్టీసీ ద్వారానే చేపట్టాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. ప్రభుత్వమే బస్సులు కొనుగోలు చేసి ప్రస్తుత సిబ్బందితోనే నడపాలని వారు విజ్ఞప్తి చేశారు. మూసివేసిన 12 డిపోలను తిరిగి ఆర్టీసీకి అప్పగించాలని కోరారు. ప్రజా రవాణా పరిరక్షణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామని నాయకులు ప్రకటించారు. ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ఆర్టీసీని ప్రైవేటైజ్ చేయడానికి వడివడిగా అడుగులు వేస్తుంది. గతంలో 54,000 మంది ఆర్టీసీ ఎంప్లాయీస్ అందరినీ కూడా ప్రభుత్వంలోకి తీసుకొని ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసినటువంటి ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి అయితే, వీళ్ళందరి సమస్యలు తీర్చడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు 3,500 కోట్ల రూపాయల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తే, కూటమి ప్రభుత్వంలో ఈ ఆర్టీసీ ఎంప్లాయీస్ సంఖ్య 43,000కు తగ్గిపోయింది. 15,000కు దగ్గర పోస్టులకు రిక్రూట్మెంట్ చేయడం లేదు. పైగా ఆ ప్రభుత్వంలో ప్రజల అవసరాలు తీర్చడం కోసం, ప్రయాణ అవసరాలు తీర్చుకోవడం కోసం 1,489 కొత్త బస్సులను తీసుకొని వచ్చారు. ఈరోజు 12,500 ఆర్టీసీ బస్సుల సంఖ్యను 10,700కు కూటమి ప్రభుత్వంలో తగ్గించేశారు. ఇప్పుడు కొత్తగా ఎలక్ట్రిక్ బస్సులను తెస్తున్నాం. ఈ ఎలక్ట్రిక్ బస్సుల కోసం మేము డిపోలన్నింటినీ కూడా ప్రైవేటు వ్యక్తులకు అప్పగిచ్చేస్తున్నాం అన్నటువంటి కొత్త